ప్రజెంట్ మనం మహానాడు వద్ద జరుగుతున్నటువంటి వంటశాల వద్ద ఉన్నామండి. ఈ వంటకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా దగ్గర నుండి చూసుకుంటున్నారు మన ప్రసాద్ గారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు రాయలసీమ అంటేనే రాయలసీమ రుచులకు ప్రసిద్ధి అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఈ రుచులకు సంబంధించి భోజన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు రాయలసీమ అంటేనే రుచులకు సంబంధించినటువంటి అంశం. మరి ఈ రుచులకు సంబంధించినటువంటి విషయంలో చాలా మంది భోజనం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే అన్ని దానిలో కన్నా అన్నదానం గొప్పది అంటారు. మరి ఈ అన్నదానం గురించి మీరేం చెప్తారు? ఈ యొక్క భోజన ఏర్పాట్ల గురించి మీరేం చెప్తారు? ముందల కడప గడపలో మహానాడుకి జయప్రదం చేస్తున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా నా ఉదయపూర్వ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మహానాడు అంటేనే మాకు ఒక పెద్ద పండగ. పండగ అంటేనే పండగల్లో పెద్ద పండగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి పండగ ఈరోజు కడపలో జరుపుకుంటున్నాం మేము. ఈరోజు అన్నగారు ప్రత్యేకత, అన్నగారు పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా అన్నగారికి ఇష్టమైన వంటకాలు చేయడం జరిగింది. పాల తాలికలు, చక్కెర పొంగలు, అత్తిపూర్వ స్వీట్లతో పాటు రాయలసీమకు సంబంధించిన వంటకాలు, మటన్, దోసకాయ, చికెన్, గోంగూర, ఫ్రాన్స్ కర్రీ లాంటి భోజనాలు మినిమం 70 నుంచి 1,00,000 మందికి వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమకు ప్రత్యేకమైన వంటలు నాన్ వెజ్లో ప్రత్యేకమైన వంటలు చేసి చాలా రుచికరమైన తినిపిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా భోజనం అద్భుతమైన చెబుతున్నారు. నిన్న ఒక్కరోజు భోజనం రివ్యూ చేస్తే 100కి 100% భోజనం రివ్యూ బ్రహ్మాండమైన వచ్చిందని పేజీ మీద చెప్పారు. అంటే మొత్తానికి రాయలసీమ రుచుల్ని మన యొక్క కడప ప్రజలకు రుచి చూపిస్తున్నారన్నమాట. వాస్తవం. కృష్ణా జిల్లా నుంచి వచ్చి, ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చి, కృష్ణా జిల్లా నుంచి వచ్చి, 2 జిల్లాలు ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ రాయలసీమ కడప నడిబొడ్డులో వంటకాలు రుచులు చేపిస్తున్నాం. అట్లా చింతనమైన ప్రభాకర్ ప్రత్యేకంగా ఆవకాయ చట్నీ పట్టించి అద్భుతంగా సృష్టించారు. ఇక్కడికి ఈ క్యాటరింగ్ అంతా ఎవరు చేస్తున్నారని ఎక్కడి నుంచి వచ్చారు? అంబికా క్యాటరింగ్ కిల్లారి శివాజీ గారు. ఆయన గత 2014 నుంచి మా అందరికి కూడా రుచికరమైన వంటలు చేపిస్తాడు ఆయన. సార్ చెప్పండి, అసలు ఈ వంటకు సంబంధించి దాదాపు ఎన్ని రకాలు చేస్తున్నారు? టిఫిన్ దగ్గర నుంచి భోజనం వరకు 32 రకాలు ఐటమ్స్ పెడతాం జరిగింది. 32 ఐటమ్స్లో పొద్దున ఇడ్లీ, గారి, దోశ, ఉప్మా, చట్నీ, 3 రకాల చట్నీలతోటి. ఇవాళ వైట్ రైసు, బిర్యానీ రైసు, మటన్, దోసకాయ, చికెను, గోంగూర, సాంబారు, వెజ్, పప్పు, దొండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, దప్పలం. స్వీట్స్ వచ్చేసరికి ఇవాళ పాల తాలికలు, చక్కెర పొంగలు, రామారావు గారికి ఇష్టమైన ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, రాయలసీమకు సంబంధించినటువంటి రుచులన్నీ కూడా మనకి మహానాడు వద్ద చేయడం జరుగుతూ ఉంది. ఇదొక పెద్ద పండుగలాగా, అందులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఇంకా ఏమేమి స్పెషల్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వంట మనుషులను కూడా తెలుసుకుందాం రండి. అలా చెప్పండి, అసలు ఈ ఫుడ్ ఐటమ్స్ ఇంతమందికి ఇలా చేయడం మీకు ఎలా అనిపిస్తోందన్న? హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, సో మీరు ఒక ఫుడ్ మాస్టర్గా ఇంతమందికి ఫుడ్ నేర్పించి ఇంత అద్భుతంగా టేస్టీగా చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే మీరు ఏమైనా కోర్స్ తీసుకున్నారన్న ఫుడ్ విషయంలో? లేదండి, డైరెక్ట్గా నేర్చుకున్నది. ఓకే, సో అంటే ప్రతి ఒక్క మహానాడుకి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు, అంటే ప్రతిసారి మహానాడు చేస్తుంటారు ఒక్కొక్క నియోజకవర్గంలో. మీరే చేస్తూ ఉంటారన్నా? మేమండి, మా ఓనర్ గారు ఉన్నారు, ఆయన కాంట్రాక్ట్ అండి. సో ఎన్ని రకాలు చేస్తున్నారన్న మీరు? నాన్ వెజ్ ఇవాళ 3 రకాలండి, వెజిటేరియన్ 5-6 రకాల దాకా ఉన్నాయి, స్వీట్లు 2 ఉన్నాయి. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫీలింగ్, ఈ మహానాడులో ఇలా వంట చేసి పెట్టడం అంతమందికి? హ్యాపీగానే ఉంటుందండి మాకు. ఇయర్ మాకు మొత్తం అలవాటు. థ్యాంక్ యూ కదండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వెజిటేబుల్స్ మనం గమనిస్తే నాన్ వెజిటేరియన్స్కి మాత్రమే కాదు, వెజిటేరియన్స్ కూడా వెజ్కి సంబంధించినటువంటి అన్ని కూరగాయలతోటి వంటలు చేయడం, వాళ్ళకి ఈ యొక్క భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో నాన్ వెజిటేరియన్స్ ఏంటి అంటే, రాయలసీమలో ప్రతి ఒక్కరికి నాటుకోడి పులుసు, రాగి సంగటి ఎంత ఫేమస్సో, మన వెజిటేరియన్లో కూడా ఆవకాయ, ముద్దపప్పు అంత ఫేమస్ అనమాట. సో నాన్ వెజ్ వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలతో పాటు వెజిటేరియన్స్ కూడా ఇష్టమైనటువంటి వంటలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.